సో ఎస్, మన ఫస్ట్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? గోవా. హలో పీపుల్, ఏంటి వీడు గోవా అని చెప్పేసి మళ్ళీ మడికి దేవన్ అని పెట్టాడు అనుకుంటున్నారా? ఎస్, యాక్చువల్ మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ కూర్గ్ వెళ్ళాలి, కూర్గ్ నుంచి గోకర్ణ వెళ్ళాలి, గోకర్ణ నుంచి మురుదేశ్వర్ టు గోవా. సో ఫైనల్లీ మేము 4 ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం అనమాట. సో ఈ 4 ప్లేసెస్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ లాగా వదులుదాం అనుకుంటున్నా. హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్. ఓకే, ఎస్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈజ్ మిస్టర్ గౌతమ్, విష్ణు, సాత్విక్ అండ్ ఎస్, జస్ట్ నౌ ఇప్పుడే మేము స్టార్ట్ అయ్యాం. ఇంకా గుంటూరు అవుట్స్కట్స్ కూడా దాటలేదు. మా ఫ్రెండ్ ఇంకొక్కడ ఉన్నాడు, డోరా అని చెప్పేసి, అతన్ని ఎక్కించుకొని వెళ్ళిపోవడమే. ఎస్, మన ఇంకో ఫ్రెండ్ వచ్చేసాడు, డోరా. నీళ్ళు పడుతున్నాడు చూడండి, అతని డోరా. అదిగో క్యాప్, జెర్కిన్, అతనే మన ఫ్రెండ్ డోరా. అండ్ ఎస్, మన ఫైనల్ స్టాప్ వచ్చేసింది. ఇంక ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఇంకో బ్యాగ్ ఉంది మా సబ్స్క్రైబర్స్కి. సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అమ్మ పిన్ని హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, పప్పు చెక్క ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ పప్పు చెక్క ఫ్రెండ్స్. Finally the trip is started and the time is 7 now. So మళ్ళీ మిమ్మల్ని హైవే మీద చూస్తాం. Bye. And yes, finally we are on highway. ఇంకో 1 hourలో చిలకలూరుపేటలో ఒక కెమెరా తీసుకొని ఇంకా డైరెక్ట్గా తిరుపతిలో నెక్స్ట్ స్టాప్. సో ఇప్పుడే చిలుకూరుపేట దాటాక ఒక గుడి దగ్గరకు వచ్చామండి. దూరాలు వెళ్ళేటప్పుడు ఇలా చేయటం మా పద్ధతి. ఇండియన్ ఇన్సూరెన్స్. మీరు కిందకి పెట్టండి, ఇటువైపు తిరగండి, ఇటు తిరిగి పెట్టి. గౌతమ్ అన్నీ. హలో మాస్టర్, ఇలా తిరగండి. హలో. దిస్ ఈజ్ కృష్ణ సాయి, తోకలా కృష్ణ సాయి. బామ్మర్ది. ఫైనలీ దిస్ ఈజ్ మీ. హలో బాయ్స్. కావల్లో నుంచి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే 11 కల్లా నెల్లూరు వెళ్ళిపోతాము. నెల్లూరులో రియాజ్ బిర్యానీ పాయింట్లో తిందాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ మాకు చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా కావల్లో హైవే పక్కన మాకు ఒక డ్రైవింగ్ లాంటిది కనపడితే ఇక్కడ తినేసి ఇంకా మళ్ళీ బయలుదేరుతున్నాం. సో నెక్స్ట్ మా ప్లాన్ ఏంటంటే తిరుపతిలో మా ఫ్రెండ్ మచ్చ అని ఒకడు ఉన్నాడు, చరణ్ అని చెప్పేసి, అతన్ని ఎక్కించుకోవాలి. సో నెక్స్ట్ స్టాప్ ఇంకా డైరెక్ట్ తిరుపతిలో ఆగుతుంది. అండ్ ఎస్, టైం వచ్చేసి మార్నింగ్ 3:40. ఎస్, 3:50. సో ఇప్పుడు మేము ఆల్మోస్ట్ బెంగళూరు దగ్గరలో ఉన్నాం. సో ఇక్కడ జస్ట్ టీ బ్రేక్ కోసం ఆగాం. సో లెట్స్ గో ఫర్ ఎ టీ బ్రేక్.
ఏంట్రా బూస్ట్ ఎంతమంది నీకు ఒక్కడికి ఇప్పుడు ఎవరు చెప్పలేదు బూస్ట్, నాకు బూస్ట్. రెండు బూస్ట్. రే గౌతమ్ నీకేంటి? 3 టీ. హాయ్ బ్రో, నన్ను చూపి వారా నువ్వు. సో మేము బెంగళూరు రీచ్ అవ్వగానే మాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే 4 AM బిర్యానీ. ఎస్, 4 AM బిర్యానీ ట్రై చేద్దామని చెప్పేసి హోస్కోట్ ఆనంద్ భవన్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. సో మాకేం జరిగిందంటే ఆ రోజు ఆ హోటల్ హాలిడే. సో సరేలే పద అని చెప్పేసి ఇంకా చిన్నగా వెళ్తున్నప్పుడు బెంగళూరు నుంచి కూర్గ్ రోడ్లోకి వెళ్ళగానే మనం ఎప్పుడైనా సరే లాంగ్ వెళ్ళినప్పుడు ఏదైతే జరగకూడదు అనుకుంటామో కంపల్సరీ అదే జరుగుతుంది. మా కార్ ట్రబుల్ ఇచ్చింది. సో ఆ దారిలో వెళ్తూ ఉన్నాం, మాకెక్కడ ఒక్క షాప్ కానీ ఏమీ కనపడలేదు. ఫైనల్లీ ఎట్ లాస్ట్ ఒక్క పంచర్ షాప్ కనపడితే అతన్ని అడిగి ఈ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వెళ్తే ఆ ఊర్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే 10 o'clock దాకా ఏ షాపు తెరవరు, మీరు 10 o'clock దాకా వెయిట్ చేయాలి. సో అది ఇది చేసేసి మేము అతని నెంబర్ తీసుకున్నాము. నెంబర్ తీసుకొని అతను రిక్వెస్ట్ చేసి లాంగ్ వెళ్ళాలని చెప్పి తీసుకొచ్చాం. సో ఈలోపు మేము కార్ రిపేర్ చేయించుకుంటాం. అంతలోకి మీరు ఈ విజువల్స్ చూడండి. సో మన కార్ ఫైనల్లీ రిపేర్ అయిపోయింది. ఆఫ్టర్ 2 hours పట్టింది మన కార్ రిపేర్ అవ్వటానికి. సో కార్ రిపేర్ అయిన తర్వాత అసలుకే లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా మేము ఫాస్ట్గా మా రూమ్స్ దగ్గరికి వెళ్ళాం. అండ్ ఎస్, ఫైనలీ వీఆర్ ఎట్ కూర్గ్ అండ్ దిస్ ఈజ్ అవర్ రిసార్ట్. పదండి లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఠడా మరి ఇప్పుడే రిసార్ట్ లోపలికి వెళ్ళటం జరిగింది. అయితే రిసార్ట్ చాలా అద్భుతంగా ఉంది. బూజు ఎక్కడ పడితే అక్కడ సామాన్లు. రిసార్ట్లో మేము తప్ప ఎవరు లేరు. రూమ్స్ అవన్నీ చూస్తే వరస్ట్లో వరస్ట్ అంతే. మేమేం చేసామంటే ఓనర్తో మాట్లాడాం. సో మేము ఓయోలో బుక్ చేసుకోవటం వల్ల అతను ఏమన్నాడంటే ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి, అంతేకాని డబ్బులు మాత్రం రిటర్న్ ఇచ్చే ప్రసక్తే లేదు అన్నాడు. సో మేము ఇక్కడ నుంచి గూగుల్ చేస్తే ఏమైందంటే యాక్చువల్లీ మేము కూర్గ్లో లేము. కూర్గ్కి ఇంకా మాకు కూర్గ్కి 35 kilometers ఉంది. సో ఇక్కడ వీడి దగ్గర ఉండటం కన్నా మేము ఏం ఎక్స్ప్లోర్ చేయాలన్నా మళ్ళీ 35 kilometers వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి అబ్బా ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకని చెప్పేసి పోతే పోయిన డబ్బులు అని చెప్పేసి ఇంకా అక్కడే పక్కనే ఉన్న ఉడిపి హోటల్లో కాస్త వెజ్ భోజనం చేసి ఇంకా డైరెక్ట్గా కూర్గ్కి వెళ్ళిపోయాం. సో కూర్గ్లో అక్కడికి వెళ్ళాక రూమ్ బుక్ చేసుకున్నాం. సో కొన్నిసార్లు ఓయో హెల్ప్ చేసిద్ది, బుకింగ్లో.
కొన్నిసార్లు ఓయో ఇలాగే ముంచేసిద్ది. సో ఎనీవే నో ప్రాబ్లం, దానివల్ల మాకు ఇంకా మంచి రూమ్ దొరికింది. సో ఇప్పుడు మా రూమ్ని, మా రెసిడెన్సీని మీకు చూపించేస్తాను. హలో పీపుల్, సో ఫైనలీ మనం కూర్గ్ వచ్చేసాం. అండ్ సో యూ కెన్ సీ దట్ దిస్ ఈస్ ద రెసిడెన్సీ అండ్ హియర్ ఈస్ ద వ్యూ. అమేజింగ్ కదా, ఎక్సలెంట్. సో అండ్ దెన్ వీ విల్ ఎక్స్ప్లోర్ ద కూర్గ్ టుమారో మార్నింగ్. ఓకే, సో ఇప్పుడు మీ అందరికీ మా రూమ్స్ చూపిస్తానమాట. సో కమాన్, లెట్స్ గెట్ బ్యాక్ టు ద రూమ్స్. సో హియర్ ఇట్ ఈస్ సి. సో ఇక్కడ మేము ఈరోజు నైట్ స్టే చేయబోతున్నాం. లెట్స్ సీ ద రూమ్స్. This is reception. Here we go. So here are our rooms. Hi Macha. What's up man? Hi bro. Here is Dora and there Vishnu. చూడండి ఎంత అమేజింగ్గా ఉన్నాయో. ఇక్కడ నుంచి మీకు వ్యూస్ చూపిస్తాను. లుక్, అండ్ దిస్ ఈస్ అనదర్ రూమ్. హే గౌతమ్, సాత్విక్, సే హాయ్. ఓవరాక్షన్ చేస్తున్నాయండి. సో దీస్ ఆర్ అవర్ రూమ్స్. సో రేపు మార్నింగ్ మేము కూర్గ్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. See you tomorrow morning. Bye bye.